ఒక్కసారి ఊహించుకోండి, మీ చేతిలో ఒక పాత పుస్తకం ఉంది. దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఎవరో రాసిన పుస్తకం. ఆ పుస్తకంలో యేసుక్రీస్తు గురించి ఉంది. కానీ మీరు చిన్నప్పటి నుంచి బైబిల్లో చదివిన యేసుక్రీస్తు అక్కడ కనిపించాడు. అక్కడ యేసుక్రీస్తు శిలువపై చనిపోలేదు. యేసుక్రీస్తు పునరుత్థానం గురించి కూడా పెద్దగా చరిత్ర ఉండదు. అక్కడ యేసుక్రీస్తు నన్ను అనుసరించండి అని మాత్రమే చెప్పలేదు. యేసుక్రీస్తు అందులో ఒక రహస్యాన్ని చెప్తాడు. మీరు ఎవరో మీకే తెలీదు. మీ లోపల దాగి ఉన్న వెలుగును మీరు గుర్తించండి. ఈ ప్రపంచం మీకు కనిపిస్తున్నట్టుగా నిజం కాదు. ఇంకో పుస్తకంలో బైబిల్లో ద్రోహిగా కనిపించే ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తుకు అత్యంత నమ్మకమైన శిష్యుడిగా కనిపిస్తాడు. మరొక పుస్తకంలో బాలుడైన యేసుక్రీస్తు కోపంతో ఒక పిల్లవాడిని చంపేస్తాడు. ఇంకో పుస్తకంలో ఈస్టర్ చరిత్రలో ఒక పెద్ద మాట్లాడే శిలువ కూడా కనిపిస్తుంది. అయితే అసలు ప్రశ్న, ఇవన్నీ నిజంగా యేసుక్రీస్తు కోసం రాసిన చరిత్ర, లేదా యేసుక్రీస్తు గురించి తర్వాత తరాలు సృష్టించిన ప్రత్యామ్నాయ కథల? మరి ఇవి నిజంగా మొదటి క్రైస్తవుల పుస్తకాలైతే బైబిల్లో ఇవి ఎందుకు లేవు? ఎవరైనా వాటిని దాచిపెట్టారా, లేదంటే చర్చి కావాలనే వాటిని నాశనం చేసిందా? ఈ కథల వెనుక మనం ఊహించని మరొక చరిత్ర ఏమైనా ఉందా? 1945లో ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే అవకాశం ప్రపంచానికి వచ్చింది. ఈజిప్ట్లోని నాగ్ హమ్మాడి అనే ప్రాంతంలో భూమిలో పాతిపెట్టబడిన ఒక మట్టి కుండ బయటపడింది. అందులో బంగారం లేదు, వజ్రాలు లేవు, కానీ ప్రపంచ క్రైస్తవ చరిత్రను కుదిపేసిన పుస్తకాలు ఉన్నాయి. ఈరోజు మనం ఆ కుండలో దాగి ఉన్న చరిత్రలోకి వెళ్ళబోతున్నాం. అదే గ్నాస్టిక్ గాస్పెల్ చరిత్ర. మీరు కనుక మొట్టమొదటిసారి మా ఛానల్కి వచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లోతైన విశ్లేషణలు తెలుసుకోవడానికి మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్రైస్తవ్యం మొదలైన వెంటనే మనకు ఈరోజు కనిపించేలా ఒకే ఒక క్రైస్తవ ప్రపంచం ఉందని అనుకోవడం చాలా సులభం. ఒకటే బైబిల్, ఒకటే చర్చి, ఒకే విధమైన యేసుక్రీస్తు బోధనలు. కానీ మొదటి కొన్ని శతాబ్దాల క్రైస్తవ చరిత్ర మనం అనుకున్నంత సులభంగా లేదు. యేసు సిలువ వేయబడిన తర్వాత ఆయన అనుచరులు వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. కొంతమంది యెరూషలేంకు, సిరియా, ఈజిప్టు, ఆసియా మైనర్, రోమ్, వివిధ ప్రాంతాల్లో చిన్న చిన్న క్రైస్తవ సమూహాలుగా ఏర్పడ్డారు. వాళ్ళ దగ్గర ఈరోజు మనకు ఉన్నట్లుగా ఒకే ఒక క్రొత్త నిబంధన గ్రంథం పూర్తిగా లేదు. వాళ్ళ దగ్గర ఉన్నవి మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తలు మాత్రమే. ప్రపంచంలోని ప్రతి క్రైస్తవుడి చేతిలో కూడా ఇవే ఉన్నాయని కూడా అప్పట్లో చెప్పలేం. వివిధ ప్రాంతాల్లో వివిధ బోధనలు, వివిధ కథలు, వివిధ పుస్తకాలు అప్పటికే విస్తృతంగా తిరుగుతున్నాయి. కొన్ని యేసుక్రీస్తు జీవితాన్ని చెప్తున్నాయి, కొన్ని యేసుక్రీస్తు మాటలను మాత్రమే సేకరించాయి, కొన్ని అపోస్తలుల పేరుతో రాయబడ్డాయి, మరికొన్ని ఇవి యేసు రహస్య బోధనలు అని కూడా చెప్పబడ్డవి ఉన్నాయి. అలాంటి ప్రపంచంలోనే గ్నోస్టిక్ క్రిస్టియానిటీ అనే కొత్త భావజాలం ఎదిగింది. గ్నోస్టిక్ అనే పదం గ్రీకు భాషలోని గ్నోసిస్ అనే పదం నుంచి వచ్చింది. గ్నోసిస్ అంటే జ్ఞానం అని అర్థం, కానీ సాధారణ జ్ఞానం కాదు, ఒక రహస్యమైన ఆధ్యాత్మిక జ్ఞానం. నేను ఎవరు, నేను ఎక్కడి నుండి వచ్చాను, ఈ ప్రపంచం ఎందుకు ఇలా ఉంది, ఈ ప్రపంచంలో చెడు ఎందుకు ఉంది, మరణం తర్వాత ఏమవుతుంది, అసలు దేవుడు అంటే ఎవరు అనేటువంటి అనేక ప్రశ్నలకు బయట నుంచి సమాధానం పొందడం కాదు, లోపల దాగి ఉన్న సత్యాన్ని తెలుసుకోవడమే విముక్తి అని కొన్ని గ్నాస్టిక్ సాంప్రదాయాలు భావించాయి. అక్కడే వారి ఆలోచన ప్రధాన క్రైస్తవ బోధనలతో విభేదించడం ప్రారంభమైంది. సాధారణ క్రైస్తవుల బోధనలో దేవుడు సృష్టికర్త, సృష్టి మంచిదే, పాపం వల్ల ప్రపంచంలోకి చెడు వచ్చింది, మనిషికి రక్షణ దేవుని కృప ద్వారా మాత్రమే లభిస్తుంది. కానీ కొన్ని గ్నోస్టిక్ వ్యవస్థల్లో చరిత్ర పూర్తిగా తలకిందులవుతుంది. వాళ్ళ ప్రశ్న ఏమిటంటే, ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడే పరిపూర్ణుడు అయితే ఈ ప్రపంచంలో ఇంత బాధ ఎందుకు? అక్కడి నుంచి ఒక సంచలనమైన ఆలోచన వాళ్ళకు వచ్చింది. బహుశా ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు అత్యున్నత దేవుడు కాకపోవచ్చు. ఇప్పుడు మనం గ్నోస్టిక్ చరిత్రలోకి ప్రవేశిద్దాం. కానీ ఒక్కసారి గుర్తుంచుకోండి, ఇది పూర్తిగా బైబిల్ బోధ కాదు. కొన్ని గ్నోస్టిక్ గ్రంథాల్లో కనిపించే కాస్మాలజీ. వారి కథ ప్రకారం సృష్టికి ముందు మనకు తెలిసిన విశ్వం లేదు, భూమి లేదు, సూర్యుడు కూడా లేడు, మనిషి కూడా లేడు, కాలం కూడా లేదు. ఉన్నది ఒకటే, ఒక అర్థం చేసుకోలేని పరమ దైవిక సత్యం. ఆ దేవుణ్ణి కొన్ని గ్రంథాలు గ్రేట్ ఇన్విజిబుల్ స్పిరిట్గా వర్ణిస్తాయి. అక్కడి నుండి దేవుడు కొన్ని దూతలను తయారు చేస్తాడు. వాటిలో ఒకటి సోఫియా, అంటే విజ్డమ్, జ్ఞానం అని అర్థం. ఇక్కడే కథలో పెద్ద మలుపు వస్తుంది. సోఫియా ఒక సృష్టిని తయారు చేయాలని ప్రయత్నిస్తుంది, కానీ అది పరిపూర్ణంగా ఉండదు. ఆమె నుంచి ఒక లోపభూయిష్టమైన శక్తి ఉద్భవిస్తుంది. అతడే ఎలాదబోత్. కొన్ని గ్నాస్టిక్ గ్రంథాల్లో అతడు డీమెర్జర్గా కూడా కనిపిస్తాడు. అతనికి తనకన్నా ఉన్నతమైన దేవుని గురించి పూర్తిగా తెలియదు, కానీ తానే సర్వాధికారి అనుకుంటాడు. అతను ప్రకటిస్తాడు, నేనే దేవుణ్ణి, నాకంటే మరొక దేవుడు లేడు. బైబిల్లో దేవుడు సృష్టికర్త,
గ్నోస్టిక్ చరిత్రలో మాత్రం సృష్టికర్త ఒక పరిమితమైన అజ్ఞానమైన శక్తి. అతని సృష్టి ఈ భౌతిక ప్రపంచం, మనకు కనిపించే ప్రపంచం. ఇక్కడ గ్నోస్టిక్ కథ మరింత ఇంట్రెస్టింగ్గా మారుతుంది. మనిషి శరీరం వాళ్ళ దృష్టిలో పూర్తిగా మంచిది కాదు, ఎందుకంటే శరీరం భౌతిక ప్రపంచానికి చెందినది. కానీ మనిషి లోపల ఒక దైవిక వెలుగు ఉందని వాళ్ళు నమ్మేవారు. అంటే నీ శరీరం ఈ ప్రపంచానికి చెందినదైనా నీ లోపల ఏదో ఒక భాగం ఈ ప్రపంచానికి చెందనిది. అదే నీ అసలు స్వరూపం. అందుకే గ్నోస్టిక్ ఆలోచనలో రక్షణ అంటే ఎక్కడికో వెళ్ళడం మాత్రమే కాదు, నీవు ఎవరో గుర్తించుకోవడం, నీవు ఎక్కడి నుండి వచ్చావో తెలుసుకోవడం, నీ లోపల దాగి ఉన్న డివైన్ స్పార్క్ని మేల్కొల్పడం. ఇక్కడే గ్నోస్టిక్ జీసస్ మనకు పరిచయమైన యేసుక్రీస్తు కంటే కొంత భిన్నంగా కనిపిస్తాడు. కొన్ని గ్నోస్టిక్ గ్రంథాల్లో భౌతిక ప్రపంచం ఒక రకమైన ఆత్మను బంధించిన జైలులో కనిపిస్తుంది. మనిషి తన అసలు స్వరూపాన్ని మర్చిపోయాడు. అప్పుడు ఒక దేవుని జ్ఞానం కలిగిన వ్యక్తి వస్తాడు. అతడు మనిషిని నిద్ర నుంచి మేల్కొల్పుతాడు. ఆ జ్ఞానం కలిగిన వ్యక్తి పేరే యేసుక్రీస్తు. ఇక్కడ యేసుక్రీస్తు ముఖ్యంగా రక్షకుడుగా మాత్రమే కాకుండా రహస్య జ్ఞానాన్ని వెల్లడించే గురువుగా కూడా కనిపిస్తాడు. అంటే నన్ను కేవలం నమ్ముకోండి అని మాత్రమే కాదు, నిజం తెలుసుకో, నీ అసలు స్వరూపాన్ని తెలుసుకో, నీ మూలాన్ని గుర్తుంచుకో అనే మెసేజ్లకి ఎక్కువ ప్రాధాన్యం ఈ గ్నోస్టిక్లో ఉంటుంది. అప్పుడు నాగహమ్మడి కుండలో దొరికిన గ్రంథాల్లో అత్యంత ప్రసిద్ధమైన పుస్తకాల్లోకి మనం వెళ్తే అందులో థామస్ పుస్తకం అనేది కూడా ఒక ప్రసిద్ధమైంది. మత్తయి, మార్కు, లూకా, యోహాన్ లాంటి చరిత్ర ఉంటుందని ఆ పుస్తకంలో మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఒక షాకింగ్ విషయం ఉంది. అందులో యేసుక్రీస్తు జననం గురించి పెద్ద చరిత్ర లేదు, శిలువ గురించి కూడా పెద్ద చరిత్ర లేదు, పునరుత్థానం గురించి కూడా ఉండదు. అసలు మనం చదువుతున్న బైబిల్ లాగా అసలు ఉండనే ఉండదు. దానికి బదులు అందులో 114 వాక్యాలు ఉన్నాయి. యేసు చెప్పినట్లుగా చెప్పబడే 114లో మొదటి వాక్యంలోనే అర్థం చేసుకున్న వ్యక్తి మరణాన్ని రుచి చూడడని రహస్య వాగ్దానం మనకు కనిపిస్తుంది. ఇది సాధారణ బోధలా అనిపించదు, ఒక పజిల్లా ఉంటుంది. ఒక మాట తర్వాత మరొక మాట, ఆ తర్వాత మరొక మిస్టీరియస్ స్టేట్మెంట్. చదివే వ్యక్తి ఈ పుస్తకం ఇదేంటి అని చదువుతున్నంతసేపు ఆలోచించాల్సిందే. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే థామస్ పుస్తకంలోని అనేక మాటలు మత్తయి, మార్కు, లూకా వంటి కానిక్ గాస్పెల్స్లో కనిపించే మాటలతో దగ్గరి పోలికలు కలిగి ఉంటాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన జాగ్రత్త, దీనివల్ల థామస్ పుస్తకం తప్పనిసరిగా క్యానన్లో భాగం అని రాయబడిందని నిరూపించలేం. ఎందుకంటే ఈ స్కాలర్స్ మధ్య ఇప్పటికీ కూడా దీని గురించి డిబేట్స్ జరుగుతున్నాయి. కొంతమంది ఇందులో చాలా పాత ఓరల్ ట్రెడిషన్స్ ఉండవచ్చని భావిస్తున్నారు. మరికొందరు దీన్ని ఫైనల్ ఫామ్ 2వ శతాబ్దానికి చెందినదని భావిస్తున్నారు. అంటే గాస్పల్ ఆఫ్ థామస్ ఒక టైం క్యాప్సూల్ లాంటిది. అందులో పాత యేసుక్రీస్తు బోధనలు కూడా ఉండవచ్చు, అలాగే తర్వాతి కాలపు థియాలజికల్ ఐడియాస్ కూడా ఉండవచ్చు. థామస్ పుస్తకంలోని కొన్ని మాటలు నిజంగా విచిత్రంగా ఉంటాయి. ఉదాహరణకు ఒక వాక్యంలో మనిషి సింహాన్ని తింటే సింహం మనిషిగా మారుతుంది, కానీ సింహం మనిషిని తింటే అంటూ ఒక క్రిప్టిక్ స్టేట్మెంట్ కనిపిస్తుంది. ఇది లిటరల్గా తీసుకుంటే మనకు అస్సలు అర్థం కాదు. కానీ థామస్ పుస్తకం మొత్తం స్టైల్ను మనం పరిశీలించి చూస్తే ఇది ఒక స్పిరిచువల్ పజిల్లా మనకు అనిపిస్తుంది. మనిషి నిజంగా ఎవరు, ఆత్మ అంటే ఏమిటి, అది బయటి రూపమా లేక లోపలి స్వరూపమా అనే ప్రశ్నలకు ఈ పుస్తకం రేకెత్తిస్తుంది. అందుకే థామస్ పుస్తకాన్ని చదివినప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఇక్కడ యేసుక్రీస్తు ఒక బోధకుడిగా కంటే కూడా ఒక రహస్యమైన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. మరి అలాంటప్పుడు థామస్ పుస్తకం బైబిల్లో ఎందుకు లేదు? ఇక్కడ చాలామంది చేసే ఒక తప్పు ఉంది. చర్చ్ థామస్ పుస్తకాన్ని బ్యాన్ చేసింది, అందుకే బైబిల్లో లేదు అని అనుకుంటారు అని ఒక లైన్లో చెప్పేస్తారు. కానీ చరిత్ర అంత సులభం కాదు. క్రొత్త నిబంధన ఉన్న రోజుల్లో ఒక్క రోజులో తయారైన పుస్తకం కాదు. వివిధ క్రైస్తవ సమూహాల్లో చాలా గ్రంథాలు అప్పటికే విస్తృతంగా వాడబడుతున్నాయి. కాలక్రమేణా కొన్ని గ్రంథాలకు ఎక్కువ ప్రాధాన్యం లభించింది. అవి అపోస్తలుల బోధకి చాలా దగ్గరగా ఉన్నాయని భావించారు. దాంతో వాటి బోధనలు ఇతర చర్చి కమ్యూనిటీస్లో విస్తృతంగా అంగీకరించబడ్డాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను, పౌలు రాసిన పత్రికలు ఇవన్నీ కలిపి క్రమంగా అధికారిక కొత్త నిబంధనగా మారాయి. థామస్ పుస్తకం మాత్రం ప్రధాన క్రైస్తవ అధికారిక బోధనలో అందరి దగ్గర ఆమోదం పొందలేదు. అంతేకాదు దాని థియాలజీ కూడా తర్వాత ఆర్థడాక్స్ క్రిస్టియానిటీతో పూర్తిగా సరిపోలేదు. కాబట్టి ఒకరోజు కౌన్సిల్ కూర్చొని థామస్ పుస్తకాన్ని బైబిల్ నుంచి తీసేశారు అనేది ఆ కాలంలో జరిగిన ఒక సంఘటన. దీంతో మనకు గ్నాస్టిక్ గాస్పెల్స్ గురించి మొదటి భాగం పూర్తయింది. మీకు కనుక రెండో భాగం కూడా కావాలనుకుంటే పార్ట్ 2 అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో గురించి మీ అభిప్రాయం ఏంటో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి. మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారు? మీరు కనుక మొట్టమొదటిసారి మా ఛానల్కి వస్తే ఇలాంటి లోతైన విశ్లేషణలు మిస్ కాకుండా ఉండడానికి బెల్ ఐకాన్ నొక్కి పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పార్ట్ 2తో మళ్ళీ కలుద్దాం.